ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేస్తున్న భారత్ తన నిర్ణయాలతో దాయాది దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందోననే ఆందోళనలో పాకిస్తాన్ వణికిపోతోంది. ఇటు భారత్ చర్యలపై ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేస్తున్న భారత్ తన నిర్ణయాలతో దాయాది దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందోననే ఆందోళనలో పాకిస్తాన్ వణికిపోతుంది. ఇటు భారత్ చర్యలపై ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ భేటీ అయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సాయుధ దళాల సంసిద్ధత, అదేవిధంగా భద్రతా పరిస్థితులపైన సమీక్ష చేయడానికి ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీ ఇంకా కొనసాగుతోంది. ఈ యొక్క పహల్గామ్ దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రధాని సాయుధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛను ఇచ్చారు. శత్రువుపై ఎప్పుడు దాడి చేయాలి, ఎక్కడ దాడి చేయాలి, ఎలా దాడి చేయాలన్న దానిపైన సైన్యం స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది అంటూ ప్రధాని మోదీ తెలియజేశారు. అయితే గత సమావేశాల్లో కూడా ప్రధాని మోదీ, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, త్రివిధ దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యలపైన పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం పహల్గామ్ దాడికి సంబంధించి ఉగ్రవాదులపై కఠిన చర్యలు అయితే తీసుకోవడానికి సంసిద్ధంగా ఉంది. భద్రతా బలగాలు ఉగ్రవాదులపై గాలింపు చర్యలను అయితే కొనసాగుతున్నాయి. ఈ భేటీ భద్రతా చర్యలపై మరిన్ని వివరాలు, మరిన్ని చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం భారత త్రివిధ దళాలు, సైన్యం, అదేవిధంగా నౌకాదళం, వైమానిక దళం పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాయంటూ సంకేతాలను కూడా పంపుతున్నాయి. ఆ మేరకు యుద్ధ విన్యాసాలు కూడా చేస్తున్నాయి. విమాన దళ విన్యాసాలు కూడా జరుగుతున్నాయి. వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల ఆక్రమణ్ అనే భారీ వ్యాయామం ఎక్సర్సైజ్ కూడా నిర్వహించింది. ఇందులో రఫేల్, సుఖోయ్ 30 MKI వంటి యుద్ధ విమానాలు కూడా పాల్గొన్నాయి. అదేవిధంగా ఎయిర్ స్ట్రిప్స్ కూడా కొత్తగా తయారు చేసినటువంటి, ఏదైతే హైవేస్ లో తయారైనటువంటి ఎయిర్ స్ట్రిప్ల పై కూడా ఈ యుద్ధ విన్యాసాలను చేశాయి. ఈ ఎక్సర్సైజ్ ద్వారా పాకిస్తాన్ కి బలమైన సంకేతాన్ని పంపినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. భారత నౌకాదళం సముద్రంలో కూడా యుద్ధ సంసిద్ధతను ప్రదర్శిస్తూ యాంటీ షిప్ మిసైల్ పరీక్షలు నిర్వహిస్తుంది. భారత నౌకాదళం యొక్క సముద్ర సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ విన్యాసాలు జరుగుతున్నట్లుగా భారత్ ప్రస్తుతం ప్రకటిస్తుంది. ఇక సైనిక విన్యాసాలు, భారత సైన్యం కూడా రాజస్థాన్ లో సప్తశక్తి కమాండ్ ఆధ్వర్యంలో భారీ స్థాయి విన్యాసాలు నిర్వహిస్తుంది. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత సైన్యం ఈ యొక్క సన్నద్ధతను చూపిస్తున్నాయి. ఇక ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్, భారత ప్రభుత్వం పాకిస్తాన్ సరిహద్దు భద్రతను మెరుగుపరిచేందుకు జైపూర్ లో వెస్టర్న్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తుంది. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం ఈ మూడింటి మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఈ యొక్క వెస్టర్న్ థియేటర్ కమాండ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. పాకిస్తాన్ కూడా తన హ్యామర్ స్ట్రైక్ అనే విన్యాసాన్ని మంగళ స్ట్రైక్ కార్ప్ ఆధ్వర్యంలో నిర్వహించింది. అలాగే అబ్దాలీ బాలిస్టిక్ మిసైల్ కూడా పరీక్షించింది. ఏప్రిల్ 24 నుండి సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు పరస్పరం జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఏదైతే ఈ కాల్పుల విరమణకు ఇరు దేశాలు కూడా ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ రేంజర్ ని భారత సెక్యూరిటీ ఫోర్స్ BSF నిన్న పట్టుకుంది. మన సెక్యూరిటీ ఫోర్స్ ని కూడా పాకిస్తాన్ పట్టుకొని అతన్ని విడుదల చేయకుండా అలాగే కాలం గడుపుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ రేంజర్ ని కూడా భారత్ BSF ఇప్పుడు బంధించింది.
ప్రస్తుతం అయితే ఉద్రిక్తతలు అయితే కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై Okay. పరిమిత సర్జికల్ స్ట్రైక్ లేదా ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండు దేశాలు అణ్వాయుధాలు కూడా కలిగి ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం అయితే ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేస్తూ ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.